హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి. సో ముందుగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. సో నేనైతే మీకోసం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మంచి కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. అది ఏంటా అనుకుంటున్నారా? సో నాకు ఎప్పటి నుంచి ఏంటంటే కొంచెం డిజైనర్ పీస్ లాగా కానీ కొంచెం యూనిక్గా ష్రగ్ టైప్లో ఏమైనా శారీ డిజైన్ చేసుకుందాం అని అనుకుంటా ఉన్నాను అనమాట. సో ఫైనలీ నాకైతే ఇప్పుడు కుదిరిందనమాట. సో నేనైతే మీకు ఎట్లా నేను ఎంత బడ్జెట్లో అయింది అంతా కూడా నేను డీటెయిల్గా చెప్పేస్తాను. ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోదాము. సో టోటల్గా నాకు ఓవరాల్గా అయిన కాస్ట్ వచ్చేసి 1500 అట్లా అయిందనమాట. ఈ శారీ నేను స్టిచ్ చేయించుకోవడం కానీ బ్లౌజ్ కానీ టోటల్గా నేను పైన ఓవర్ కోట్ లాగా కూడా తీసుకున్నాను కదా, చున్నీ కానీ మొత్తం స్టిచ్ చేయించినందుకు నాకు 1500 రూపీస్ అయిందనమాట. అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను మొత్తం టోటల్గా చూస్తే వీడియో మీకు అర్థమైపోతుంది. సో నేను ఈ శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ మలాయ్ సిల్క్లో వస్తుందన్నమాట. ఇది చాలా మందికి తెలుసు. నాకు ఈ శారీ కాస్ట్ వచ్చి 410 రూపీస్ ఇట్లా పడిందనమాట. నేను దీనికి కొంచెం కాంట్రాస్ట్గా ఎప్పుడు పింక్ రెడ్ ఇట్లా వేస్తూ ఉంటాం కదా. సో నేనేమనుకున్నానంటే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ పర్పుల్ కలర్ షేడ్లో అయితే తీసుకుందాం అనుకున్నాను అనమాట. కొంచెం రాయల్ బ్లూ ఆ టచ్ అయితే వస్తుంది. ఈ వర్క్ కాస్ట్ నాకు 400 రూపీస్ అట్లా అయిందనమాట. మా రిలేటివ్స్లో ఒక అమ్మాయి అయితే నాకు స్టిచ్ చేయించింది. చాలా బాగా స్టిచ్ చేసిందనమాట. నాకు 400 రూపీస్కి వర్త్ అనిపించింది వర్క్ కూడా. సో నేను ఏంటంటే హాఫ్ పట్టు క్లాత్ మీద అయితే వర్క్ స్టిచ్ చేయించేసుకొని నాకు ప్రిఫరెన్స్ అయితే ఇమేజ్కి యాడ్ చేస్తున్నాను చూడండి. నేను ఏంటంటే కొంచెం యూనిక్గా డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుందాం అనుకుంటా ఉన్నాను. అండ్ దీనికి లేస్ కూడా నేను ఇది తీసుకున్నాను. ఎప్పట్లాగా ఏంటంటే పెద్ద పెద్ద లేసులు తీసుకుని దీనికి అటాచ్ చేపియాలి అనుకోలేదు. సో ఈసారి ఏంటంటే కొంచెం చిన్న లేసి అటాచ్ చేద్దాం అనుకున్నాను. సో నేను స్టిచ్ చేద్దాం అనుకున్న ష్రగ్ అయితే ఇదనమాట. నేను చున్నీ సపరేట్గా తీసుకున్నాను బయట నాకు తెలిసిన వాళ్ళ దగ్గర. సో ఈ చున్నీ వచ్చేసి నాకు 300 రూపీస్ అట్లా అయిందనమాట. ఇది కూడా క్లాత్ చాలా బాగుందండి. దీని మీద ఏంటంటే పింక్తో మనకి బ్లూ కలర్ ఫ్లవర్స్ అయితే యాడ్ చేశారో నాకు అందుకనే నేను ఇందులో బ్లూ కలర్ ఉందని చెప్పేసి ఈ ష్రగ్కి ఇదైతే బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. సో చున్నీ కూడా ఏంటంటే చాలా పెద్దది, అండ్ విత్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. సో దీన్ని కట్ చేస్తున్నప్పుడు అయితే నాకు కొంచెం బాధ అనిపించింది. పర్లేదు, ఓకే, మనం స్టిచ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనం ఇవన్నీ ఆలోచించకూడదు కదా. సో మనం అనుకున్నట్టుగా నేను ఏంటంటే దీని లోపల నుంచి హ్యాండ్స్ అయితే వస్తాయి అనమాట, చున్నీలో నుంచి. సో అట్లయితే స్టిచ్ చేయించుకుంటున్నాను. ఓవరాల్గా నేను రెడీ అయిన తర్వాత ఎట్లా అయితే చూపిస్తానమాట. సో ఫైనల్గా నేను రెడీ అయిన తర్వాత ఎట్లా అయితే ఉందనమాట. ఈ ప్లెయిన్ శారీకి ఈ బ్లౌజ్ మీకు ఎట్లా అనిపించింది, కలర్ కాంబినేషన్ కూడా నాకైతే కమెంట్ చేసేయండి. సో నాకైతే బాగానే అనిపించింది అనమాట. ఓవరాల్ లుక్ ఇది అనుకుంటున్నారా? సో మీరు పప్పులో కాలేసినట్టే ఇదైతే ఓవరాల్ లుక్ అయితే కాదు. దీని మీద స్ట్రగ్గా యాడ్ చేస్తేనే కదా నా ఓవరాల్ లుక్ అనేది మీకు కనిపిస్తుంది. సో నేను 3 వేస్లో స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఇది నేను బయటకు వేసుకెళ్ళాలనుకుంటే ఇట్లా వేసుకెళ్ళచ్చు, లేదు నార్మల్గా ఇట్లా ఏమైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఇంకొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలనుకుంటే ఇట్లా రెడీ అవ్వచ్చు. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. సో నేను ఇట్లా అయితే స్ట్రగ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. నేను అనుకున్న రిఫరెన్స్ ఇమేజ్ యాడ్ చేస్తాను, ఇక్కడ చూసేయండి. సో నేనైతే గ్రీన్ కలర్లో అనుకున్నాను కానీ ఫస్ట్ నాకు చాలా ప్లెయిన్ శారీస్లోనే నాకు గ్రీన్ కలర్ చాలా ఉన్నాయన్నమాట. సో అందుకనే నేను ఈసారి ప్లెయిన్ గ్రీన్ కలర్ కాకుండా కొంచెం ఈ కలర్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను. సో చాలా చోట్ల ఏంటంటే నేను బాందిని దుపట్టా కోసం చాలా ట్రై చేశాను, నాకు అసలు దొరకలేదనమాట. సో నాకైతే ఈ లుక్ బాగానే అనిపించింది. నేనేమన్నా హ్యాండ్స్ ఇంకొంచెం చిన్న స్టిచ్ చేయించాల్సిందేమో అనిపించింది కానీ పర్లేదు, బాగానే అనిపించింది. ఈ లుక్ మీకు ఎట్లా అనిపించిందో నాకైతే కమెంట్ చేసేయండి. హ్యాండ్స్ కూడా చూసారా, కొంచెం కఫ్తాన్ స్టైల్ అయితే వస్తుందన్నమాట. మనం కావాలనుకుంటే బెల్ట్ దీని మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే శారీ లోపలికి యాడ్ చేసుకున్నాను బెల్ట్. నేనైతే ఈ శారీని 3 వేస్లో డిఫరెంట్గా నేను స్టైల్ చేశాను అనమాట. 3 కూడా ఒకసారి వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. నేను అనుకున్న ఈ థాట్ మీకు ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ చేసేయండి. నేను చేయించిన స్ట్రగ్ ఇదే అనమాట. మనం ఇలా స్టిచ్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నాకు చాలా వరకు చున్నీ అయితే వేస్ట్ అవ్వలేదన్నమాట. నాకు చాలా వరకు చున్నీ సేవ్ అయింది, వేస్ట్ కాకుండా మొత్తం నాకు అట్లాగే స్టిచ్ చేయించి ఇచ్చేసారనమాట. అండ్ నేను స్టైల్ చేసిన ఈ 3 లుక్స్లో మీకు ఎట్లా అనిపించింది నాకైతే కమెంట్ చేసేయండి. ఈ శారీ టు స్ట్రగ్ ఏంటంటే మనం ఫంక్షన్స్కి కావాలంటే ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, కొంచెం యూనిక్గా కనపడాలన్నా ట్రై చేయొచ్చు అనమాట. మరి మన వీడియో ఇక్కడ దాకా చూసారు కదా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసి ఉంటా. మరి ఇట్లా మీ బెజవాడ అమ్మాయి సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.